హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇది వచ్చేసరికి మటన్ అండి, తలకాయ కూర, అలాగే కాళ్ళునండి. ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ ఉండదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజైతే మా ఇంట్లో అయితే తలకాయ అలాగే కాళ్ళు అయితే తెచ్చారండి. వాటిని అయితే ఫస్ట్ మనం నీట్గా కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని బాగా కడిగేసుకోవాలండి. దీన్ని అయితే బాగా కాల్చారండి. బాగా కాల్చడంలో కర్రీ కూడా టేస్ట్ బాగుందండి, స్మెల్ అయితే అస్సలు లేదు. ఈ విధంగా బాగా పసుపుని సాల్ట్ వేసుకొని కడిగేసుకోవాలండి. కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసి మాదైతే కొంచెం పెద్ద కుక్కర్ అండి, అందుకని నేను దాకలోనే వేసేసి పెట్టేశాను. కుక్కర్లో అయితేనే ఒక 6 to 8 విజిల్స్ అయితే రానివ్వాలి. వచ్చేంత వరకు అయితే కుక్కర్లో పెట్టేశానండి. ఇది కుక్ అయ్యేలోపు అయితే మసాలా మిక్సీ పట్టుకోవాలండి. మనం మసాలా దినుసులు అయితే తీసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు గుండ, అలాగే 2 యాలక్కాయలు, 2 లవంగి మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వునండి. వీటిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టి పక్కనైతే పెట్టేసుకున్నానండి. కావాలితే మనం టమాటా పేస్ట్ అలాగే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఇంకా. అలాగే ఆనియన్స్, 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి ఉంచుకున్నానండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి కర్రీకి. కర్రీ టేస్టీగా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకుని అలాగే పచ్చిమిర్చి వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసుకుని అయితే బాగా వేగించుకోవాలి వీటిని. ఆనియన్స్ ఎంత వేగితే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి, గ్రేవీ బాగా వస్తుంది. కుక్కర్ అయితే అయిపోయిందండి, తీసి పక్కనైతే పెట్టేశాను. ఇవి బాగా అయితే మెత్తగా అయిపోయినాయి, చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితేనే. ఆనియన్స్ అయితే బాగా వేగాయండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. దీనికైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే పడుతుంది, స్మెల్ అది ఏమి ఉండదు కదండి, అందుకు ఫ్లేవర్ కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం తలకాయనైతే వేసుకోవాలండి. ఇదైతే వేసుకుని బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇది మగ్గేటప్పుడు అయితే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ తలకాయ అంటే స్మెల్ వస్తుంది అనుకుంటారు కదండి చాలామంది. కొంచెం మసాలా అలాగే కారం వేసుకుంటే స్మెల్ అయితే ఏం రాదండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందన్నారండి, చాలా ఇష్టంగా తిన్నారు. మా వారే కాదు, మా బాబు కూడా తిన్నాడండి. ఫస్ట్ టైం బాబు తినడం కూడాని చాలా ఇష్టంగా అయితే తిన్నాడు దీన్ని. ఈ విధంగా ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి. ఇదైతే మనకు రేర్గా ఎక్కువగా దొరకదండి తలకాయ. అవిని దొరికినప్పుడే మనం తెచ్చుకోవాలి. ఇదైతే బాగా కలిసిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకుని వాటర్ అయితే ఉన్నాయి కదండి, ఆ వాటర్ని అయితే నేను వేసేసాను. ఇంకా వాటర్ అయితే మనం వంపేయకూడదండి, మొత్తం అంతా అందులోనే ఉంటుంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. వేసి స్టవ్ అయితే పెద్ద మంటలోనే ఉంచానండి. ఉడకబట్టిన తర్వాత అప్పుడు సిమ్లో అయితే పెట్టాను నేను. ఇదైతే చూడండి దగ్గరికి అయితే అయిపోయింది. తలకాయ అయితే బాగా ఉడికిపోయిందండి, కుక్కర్లో పెట్టడం వల్లే బాగా ఉడికిపోయింది. ఇదైతే దగ్గరికి అయితే అయిపోయిందండి కర్రీ. స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా అలాగే ఉంది. నేను ఎలా చేశానో అలాగైతే చేయండి, కంపల్సరీ అందరికైతే నచ్చుతుందండి. మీరు చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మాకు. కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర వేసుకుని అయితే దింపేసుకోవాలండి. తలకాయ కాళ్ళు కూర అయితే రెడీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.